కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ఆయన యొక్క మొదలు పెడదామని చెప్పి కోత మొదలు పెడదామని చెప్పి నిన్న ప్రెస్ మీట్ కాదు ఆయన ఫామ్ హౌస్కి అందరిని పిలిపించుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు అక్కడ ఉన్న కార్యకర్తలతోని. ఒకసారి ఏం మాట్లాడిన అనేది చూద్దాం. నేను కొడితే మామూలుగా ఉండదు, బాలకృష్ణ డైలాగ్ అది. ఏడాది సమయం ఇచ్చాం, ఇక కొట్లాడుడే, ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు, ప్రజా పోరాటాల్లో నేను పాల్గొంటా, అత్యాశ పోయి ప్రజలు మోసపోయారు, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ శక్తి చూపెట్టేందుకే ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు, 4 రోజులు కానీ అన్నట్లు చూస్తున్నా, కానీ సంవత్సరం గడిచిపోయింది, ఇంకా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, కొట్లాడుడే. బీఆర్ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలోనూ ఎకరాకు 40-50 లక్షల విలువ ఉండేది, కానీ కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయి, ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు, వీళ్ళ మెడలు వంచాల్సిందే. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఉధృతంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది, ఈ పోరాటాల్లో మీరందరూ పాల్గొనాలని చెప్పి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్ సారు, మీరు చెప్పింది బాగుంది, మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది, ఇది జనాలకు రీచ్ అయ్యేదానికంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే జనాలకు ఇంకా మంచిగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా, ఎన్నుకోలేదా? గజ్వేల్ ప్రజలు ఇటు అక్కడ రేవంత్ రెడ్డిని కాదని, తర్వాత మిగతా వాళ్ళని కాదని మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరెందుకు అసలు అక్కడ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? మీరు అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి వస్తేనే మీరు ఏదైతే నేను కొడితే మామూలుగా ఉండదంటారు, అసలు మీ బలం ఏందో అసెంబ్లీకి వచ్చి చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీలేమో ఈ పిరికి పంది రావట్లేదయ్యా అసెంబ్లీకి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు, మీరు ఎక్కడో చిన్న డబుల్ బెడ్రూమ్లో నిలబడి మాట్లాడుకుంటాను, నేను వస్తే మామూలుగా ఉండదని మీరు అంటున్నారు. వాస్తవానికి మీరు రైతు బంధు ఇచ్చిర్రు, బాగా ఇచ్చిర్రు, ఒక గుంట భూమి కూడా రైతు బంధు ఇచ్చిర్రు, కానీ గుంట భూమితో పాటు మల్లారెడ్డికి కూడా 3 కోట్లు ఇచ్చిర్రు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మంత్రులకి ఆఖరికి మీ ఫామ్ హౌస్ కూడా వచ్చింది కదా రైతు బంధు. రైతు బంధు కూడా డబ్బున్నోడే 100 ఎకరాలు ఉన్నోడే ఎక్కువ మెక్కిండు, ఎకరం భూమి ఉన్నోడు వాడి పొలం ఖర్చులకి మందు ఖర్చులకి సరిపోయినాయి మీరు ఇచ్చిన రైతు బంధు కూడా. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ మీరు మాట్లాడి ఆ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది అంటారు. మీరు ఫస్ట్ నుంచి ఉంటే మీ వెనక మేము నిలబడతాం కదా. ప్రభుత్వాన్ని విడిచిపెట్టే మీరు ఫస్ట్ నుంచి మీరు కొట్లాడకుండా కేటీఆర్ని, హరీష్ రావుని, కవితను పంపిస్తే ఎవరి లుసుకులు వాళ్ళే బయట పెట్టుకున్నట్టుంది. ఇక్కడ మీరు ఒక్కళ్ళ నిజాయితీ పరులుగా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ చేయని అక్రమాలు లేవు, హరీష్ రావు చేయని అక్రమాలు లేవు, కవిత చేయని అక్రమాలు లేవు. నిన్నగాక మొన్న ఇక్కడ కేరళ సారదందాలు కూడా కవితకు ఉందట. మరి దానికి సమాధానం ఏంది? కొంతమంది అదే డైవర్షన్ అంటున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీరు అసెంబ్లీకి వచ్చి తెలంగాణ భవన్కి వచ్చి చెప్తే కదా అర్థమయ్యేది కార్యకర్తలకి. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలేమో సోషల్ మీడియాలలో కాంగ్రెస్ చేతిలో తన్నులు తినాల్సి వస్తుంది. మీరు ముందు నిలబడితే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరే లేకుండా మీరు ఎక్కడో ఇప్పుడు ఉండి అసలు విడిచిపెట్టలేదు, 1 సంవత్సరం ఏంటంటే మీరు ఈ 10 సంవత్సరాల నుంచి పీకి పొడిచింది ఏమి లేదు ఉద్యమకారులకు కానీ, తర్వాత మిగతా వాళ్ళకి కానీ. మళ్ళీ మీరు వచ్చి కాంగ్రెస్ని విడిచిపెట్టలేదు అంటారు. అదేదో కొత్త సంవత్సరం చేయనియండి, ఇంకో సంవత్సరం చేయనియండి. మీకు 10 ఏళ్ళు టైం ఇచ్చినాం కదా, 10 ఏళ్ళు టైం ఇస్తే 9 ఏళ్ళు ప్రశాంతంగా ఫామ్ హౌస్లు ఉన్నారు మీరు. లాస్ట్గా సర్పంచ్ ఎలక్షన్స్ అనగా 1 సంవత్సరం తిరిగిరు. ఇక మీకు కాంగ్రెస్ బంగారు కూడా అని ఏమి అనట్లే. మేము కూడా అది కూడా కొద్దిగా అంతో ఇంతో దానికి కూడా ఉంది, కానీ కొద్దిగా టైం ఇచ్చి మాట్లాడదామని ఆగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రైతులకి, తర్వాత మిగతా వాళ్ళకి డబ్బులన్నీ పడే టైంలో మనం మాట్లాడితే అవి విమర్శలుగానే మిగిలిపోతాయి, సమస్యగా అధీనంలోకి రాదు. కాబట్టి ఈరోజు మాట్లాడట్లే. వీళ్ళు రైతు భరోసా వేస్తా అని చెప్పి వీళ్ళు మార్చి 31 దాకా టైం పెట్టరు. ఏదో పెళ్లి సంబంధానికి వచ్చి ముందు పిల్లగాడు మావోడు అనిపించుకోవడానికి ఒక 50,000 ఇచ్చిపోయినట్టుంది కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళదట్నే ఉంది, మీదట్నే ఉంది. మీరేం పొడిచిరు జనాలకి, ఇప్పుడు వీళ్ళేం పొడవబోతున్నారు అనేది కూడా మేము చూడాల్సి ఉంటుంది చాలా. అంతేగాని ఇప్పుడు వచ్చి ఇంకా నేను కొడితే మామూలుగా ఉండదంటే తలవారు ఉందా నీ దగ్గర, అఘోరి దగ్గర ఉన్నట్టు? నేను కొడితే మామూలుగా ఉండదంటే అఘోరి దగ్గర ఉన్నట్టు మీ దగ్గర తలవారులు ఉన్నాయండి. మీరు వచ్చి ప్రజలలో వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి అయ్యా. ఇప్పుడు రైతు భరోసా ఎవరికి బల్లే, దాని గురించి అన్నా మాట్లాడు. మీ దరిద్ర పరిపాలన ఎట్టైనా పోయింది 10 ఏళ్ళు, కానీ ఇప్పుడు దీని గురించి అన్నా మాట్లాడొచ్చి.
అక్కడెక్కడో ఉండి నేను కొడితే మామూలుగా ఉండదు, నేను గుద్దితే మామూలుగా ఉండదు, నేను మెడకాయ పట్టుకుంటే మామూలుగా ఉండదు, నేను కాళ్ళు పట్టుకుంటే మామూలుగా ఉండదు. ఏం మాటలు మాట్లాడుతున్నావు ఏం అర్థం కావట్లే. నువ్వు వస్తే నిన్ను నమ్ముకున్న పార్టీకి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బలం చేకూరుతుంది. మీరు రాకుండా వాళ్ళని వీళ్ళని మీకు ఇప్పుడు నేను కొడితే మామూలుగా ఉండదని పెట్టారు. అసలు ఎందుకు కొట్టాలి, మీరు ఎందుకు కొట్టుకుంటారు చెప్పి. నువ్వు రేవంత్ రెడ్డి ఒక రూమ్లో పోయి కొట్టుకోరు మీ ఇద్దరు. కొట్టుడు తర్వాత ముందు సరిగా నిలబడంట. కౌంటర్ సరిపోలే, కొత్త సంవత్సరం కౌంటరు పాత సంవత్సరానికి ఎట్టేసారో చూసినావుగా. ఏది ఇది ఏమంటారు కదా, కూలిచ్చి తన్నించుకున్నట్టుంది. వచ్చిన వాళ్ళకు ఫామ్ హౌస్లో జోలి చెప్పుడు కాదు, కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా. గది కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా. దాన్ని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాను పట్టుకొని ఒక ట్విట్టర్ ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజల పాలన బాగుందంటే ఎవడో తేటోళ్ళందరూ కలిసి ఫామ్ హౌస్ పాలన బాగుందని పెడితే దానికి మీరు దానికి రియాక్ట్ కావటమేంటి. ఇన్ని రోజులు రైతు భరోసా పడక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఇందిరమ్మ ఇల్లులు రాక గొడవలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్రామ సభలలో పెద్ద రచ్చలు జరుగుతున్నాయి. ఈ రచ్చల గురించి మాట్లాడకుండా ఎచ్చగొన్న కాడ పంత పచ్చగొన్న కాడ తింటా అన్నట్టు ఏం మాటలు మాట్లాడుతున్నావు కేసీఆర్. ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్లో పన్నావు. నువ్వు రద్దయిన 1000 నోటు ఎన్నికల్లో అధికారం డిపాజిట్లు కోల్పోయాయి. ఇప్పుడు మెదడు సైతం. మీరు కూడా ఇంకొక 2 నెలల మార్చి 31 కల్లా రైతు భరోసా వేయలేదు అనుకోండి, మీరు 2000 చల్లని 2000 రూపాయలు నోట్ అయిపోతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి దానికి రేవంత్ రెడ్డి గారు కూడా కట్టుబడి ఉండాలా. నీ కోసం ప్రజలు ఎవరు బాధపడతలేరు. వాస్తవానికి ప్రజలు ఆయన కోసం బాధపడట్లే, సంక్షేమాలు రావట్లేదని బాధపడుతున్నారు. ఆంబోతుల కొడుకును అల్లుడిని ఊరి మీదకి వదిలినావు. ఆంబోతుల వాళ్ళ తప్పులు ఏమన్నా ఉంటే వాళ్ళని మీరు దేశపై జైలు వేయండి, చెర్లపై జైలు వేయండి. ఆ మధ్యలో ఆంబోతు ఏం చేసింది? ఆంబోతు ఏమన్నా చేసింది ఆ ఊర్లే? ఆంబోతు ఊర్లలో పోతే అందరూ కొంచెం బుక్కడి బోవ పెట్టి అందరూ దండం మొక్కుతారు ఆంబోతుకి. వాళ్ళని ఆంబోతుతో పోలుస్తావు. మొదటి వారంలో అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చ. కేసీఆర్ హాజరయ్యే వైఖరిని స్పష్టం చేయాలి. ముగిలిగద్దె సభలో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు వస్తాడు, పక్కా రావాల్సిందే. వచ్చి ఖండాలుగా కాంగ్రెస్ పార్టీని ఖండిస్తూనే ఉంటాడు. అసెంబ్లీ సాక్షిగా ఖండాలకు ఖండిస్తాడు. మీరైతే పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి 406 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చిర్రో ఆ 406 గ్యారెంటీలు మీరు సిద్ధంగా ఉంచండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ వచ్చి అడుగుతారు, మీరు ఇవ్వాలా. మీరు కొట్టుకొని మాత్రం ప్రజలను నష్టం చేస్తే మేమైతే ఊరుకునే ప్రసక్తే లేదు. 14 నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్లో పడుకొని గాంభీరంగా చూస్తున్నాడంట. ఎవరిని చూస్తున్నావయ్యా గాంభీరంగా? ఆంబోతుల నీ అల్లుడు కొడుకుని ఊరి మీదకి వదిలినావు. ఆయన కోసం ప్రజలు బాధపడుతున్నారంట. అయ్యా కేసీఆర్ 4 కోట్ల ప్రజలెవరూ బాధపడతలేరు. అందరికీ అన్ని పథకాలు అందిస్తున్నాం. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మొదటి ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. నువ్వు 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలు మేము ఏడాదిలో ఇచ్చాం. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా, ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడుతున్నట, బలంగా కొడతారంట. కట్టె లేకుండా సరిగా నిలబడటం నేర్చుకున్న ఆయన నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోలుగుతున్నావా, నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నావా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ మాటలను అర్జెంటుగా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని నువ్వు తోలుగుతున్నావా, సూలుగుతున్నావా అంటే రేపు పొద్దున్నే కేసీఆర్ వయసు మీకు వచ్చినా కూడా మీరు కట్టెలు పట్టుకోవాల్సిందే. మీరు తూలుక్కుంటా తర్వాత ఊక్కుంటా నడవాల్సిందే. మీకు కూడా వేరే వాళ్ళు అన్నం తిరిపి ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇది పర్సనల్గా వ్యక్తిగతంగా కేసీఆర్ని విమర్శించొద్దు. ఏదంటే రాజకీయంగా విమర్శించుకోండి, మీరు మాకు ఏ ప్రాబ్లం లేదు. వ్యక్తిగతంగా మాత్రం కేసీఆర్ని విమర్శించొద్దు. ఎందుకంటే ఏదేమైనా కేసీఆర్ మాత్రం తెలంగాణ తెచ్చిన మొదటి సీఎం కాబట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యల్ని, పర్సనల్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి ఈ లుస్కులు చేసిరన్నారుగా, ఆ లుస్కుల్ని బయట పెడితే మాలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అక్కడ 4 కోట్ల మంది జనాలు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు రాజకీయ విమర్శలు చేసుకొని మీ స్వలాభాల కోసం మాత్రం ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు మీరు రైతు భరోసా ఎప్పుడు వేస్తారో క్లియర్గా చెప్పండి. రైతు భరోసా ఏ టైంకి వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఇందిరమ్మ మిల్లులు ఎప్పుడు ఇస్తున్నారు అవి చెప్పండి. వాటి గురించి మాట్లాడండి. మీకు ఇంకొక విడతలు ఇస్తామని చెప్పండి. ఆత్మీయ భరోసా అదే ఇవన్నీ విడిచిపెట్టి ఒక్క దెబ్బకి లిక్కర్ కేసుల కేరళ కవి తిరుగుతుందని చెప్పి కేసీఆర్ బయటకు వచ్చిండు. మీరేమో ఇక్కడ ఈ మాఫీలు అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే పథకాలు ఇచ్చినామో ఆ పథకాలని డైవర్షన్ చేయడం కోసం మీరు సెన్సేషనల్ టాపిక్స్ ఇక్కడ ముందు పేపర్లు వేయించుకోవడానికి ఈరోజు మీరు మాట్లాడినట్టుగానే ఉంది. వాస్తవానికి మీరు ప్రజలకు ఏవైతే పథకాలు అందిద్దాం అనుకుంటున్నారో అవి అందించండి. మీకు కూడా మార్చి 31 వరకు టైం పెట్టారు కాబట్టి దాని తర్వాతనే
ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా గలవిప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరైతే మీ విమర్శలను పక్కకు పెట్టి కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు, మీరు ఏదైతే పథకాలు ఇద్దాం అనుకుంటున్నారో ఆ పథకాలను క్లియర్గా కేసీఆర్ ముందే కేసీఆర్ మాటలను వెనక్కి తీసుకోమని చెప్పి మీరు ఆ పథకాలన్నింటినీ ప్రజలకి సంక్షేమాలన్నింటినీ కూడా ప్రజలకి సక్రమంగా ఇస్తే చాలా బాగుంటుంది.